హాయ్ ఫ్రెండ్స్. నైట్ ఎపిసోడ్లో మనీషిని చూసిన తర్వాత మర్యాద మనీష్ కాదు, మైండ్లెస్ మనీష్ అనిపించింది. ఫస్ట్ అంటే సండే ఎపిసోడ్ అయిపోయిన వెంటనే లైవ్లో ఎపిసోడ్లో ఇమ్మన్నెల దగ్గర కూర్చొని ఎంత ఏడ్చాడండి కామనర్స్ గురించి మాట్లాడుతూ. నేను వాళ్ళతో ఉండను, నాకేమైనా బెడ్ ఉంటే చూడు, నేను మీతో పాటే స్టే చేస్తాను, వీళ్ళ దగ్గర అస్సలు స్టే చేయను, గేమ్ కాబట్టి ఉంటున్నా. వీళ్ళు అసలు కామనర్సే కాదు, వీళ్ళు కామనర్స్కి ఒక మచ్చ. కెమెరాస్ ముందు యాక్ట్ చేస్తారు, ఎవరు శ్రీజ అండ్ ప్రియా కెమెరాస్ ముందు యాక్ట్ చేస్తున్నారు. గల్లీజు కామనర్స్ అందరికీ వీళ్ళొక గల్లీజు, వీళ్ళు ఒక మచ్చలాగా ఉన్నారు. కెమెరాస్ ముందు కావాలని చెప్పి గొడవ పెడుతున్నారు అని చెప్పి అన్నీ చూసి మాట్లాడి నువ్వు వెళ్ళి సోఫాలో పడుకొని వాళ్ళతో సంబంధం లేకుండా నువ్వు ఉండి మళ్ళీ తెల్లారి వెళ్ళి నామినేషన్స్లో బర్నీ గారిని నామినేట్ చేశారేంటండి? మీరు మమ్మల్ని మా యొక్క ఐక్యతను దెబ్బతీయాలని ట్రై చేస్తున్నారు, మా మధ్య చిచ్చు పెట్టాలని ట్రై చేస్తున్నారు. మీరు అందులో సక్సెస్ కూడా అయ్యారు. అండ్ డాలర్ ఇష్యూ ఎందుకండి? స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ సంబంధించి 100 చేస్తారు కంటెంట్ కోసం, రేటింగ్ కోసం. అసలు వీళ్ళు బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టిన తర్వాత గురించి కదా మీరు మాట్లాడాల్సింది. అలా అయితే ఇప్పుడు నువ్వు అగ్నిపరీక్ష షోలో ఏమేం చేసావు అవన్నీ తీసుకొచ్చి నేను నామినేట్ చేయొచ్చా? అది కరెక్ట్ అవుతుందా? షోలో అదేంటి లాంచింగ్ ఎపిసోడ్లో వాళ్ళకు నచ్చింది వాళ్ళందరికీ తెలుసు, అదేదో టీఆర్పీ స్టంట్ ఏదో షో చేద్దాం అట్లా ఏదో ఒకటి చేయాలని చెప్పి చేశారు. నువ్వు ఆ పాయింట్ తీసుకొచ్చుకొని నువ్వు సింపతి కోసం ట్రై చేస్తున్నావు, నువ్వు ఒక సెంటిమెంట్గా ట్రై చేస్తున్నావు, జనాలని ఆ సెంటిమెంట్ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నావు, నువ్వు కావాలనే డ్రామా చేసావు. నీకు బిగ్ బాస్ అంటే పెద్దగా వాల్యూ లేదు. ఒకవేళ ఆ డాలర్ కనుక లోపలికి వస్తే నేను తీసుకురావద్దు అంటే నేను రానని చెప్పి సింపుల్గా వెళ్ళిపోదాం అనుకున్నావు. సో నువ్వు బిగ్ బాస్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. కానీ మా అందరికీ అలా కాదు, బిగ్ బాస్ అంటే మా అందరికి ప్రాణం, మేము బిగ్ బాస్లో చచ్చిపోతాం, సో మేము డిజర్వ్డ్, నువ్వు డిజర్వ్డ్ కాదన్న. ఎందుకు? నీకేం అవసరం అయ్యా? ఆయన డాలర్ తెచ్చుకోడు, అసలు అది పాయింటే కాదు. బిగ్ బాస్ కూడా కట్ చేసింది, అదంతా లైవ్లో జరిగింది. అసలు అది పాయింటే కాదు. నువ్వు దాన్ని తీసుకొచ్చుకొని ఇక్కడ పాయింట్ పెట్టి మళ్ళీ దానికి తోడు నిన్నేదో పెద్ద నేను ఎక్స్పోజ్ చేసినట్టుగా, ఈయనేదో పెద్ద ఇంటెలెక్చువల్గా ఈతను మాత్రమే తెలియమంతులాగా మాట్లాడుతున్నాడు మళ్ళీ. అసలు అది పాయింటే కాదు. నువ్వు స్నేక్ మా మధ్య ఐక్యత, నువ్వే కదా అసలు అలా వితౌట్ బర్నీ గారి పర్మిషన్ మీ మధ్యనే గొడవలు అవుతున్నాయి. నువ్వు స్టాక్ ఇస్తుంటా అంటే నీ యొక్క ఓనర్స్ అయినా శ్రీజ ప్రియాని నద్దన్నారు. నువ్వు అవసరం లేదురా బాబు, నువ్వు మూలకు పోయి ఏడ్చుకోపో అన్నారు. నువ్వు ఒక కార్నరేషన్ లాగా ఫీల్ అవుతున్నావు, అసలు నీతో ఆర్గ్యుమెంట్ స్కిల్సే లేవు, నువ్వే మూలకు పోయి ఏడిపో అంటే నువ్వు మూలకు పోయి ఏడ్చినావు. దీంట్లో బర్నీ గారి ఇన్వాల్వ్మెంట్ ఎక్కడుంది? మీ ఐక్యత ఎక్కడ దెబ్బతీసినట్టు? మీలో మీకు పడక మీలో మీరు గొడవ పెట్టుకొని నువ్వెళ్ళి ఏడ్చి నువ్వు వాళ్ళ మీద ఇష్టం వచ్చిన రూత్లెస్, సెల్ఫిష్, ఈడియట్స్ అని చెప్పి స్టేట్మెంట్లు పాస్ చేసి మళ్ళీ నువ్వెళ్ళి నెక్స్ట్ డే బర్నీగా నామినేట్ చేసినావంటే ఎంత వరస్ట్ అంటే మనీషు, అంత వరస్ట్. నిన్ను కనీసం ఒక ఆడియన్స్ అయినా, ఒక నీ ఫ్యాన్స్ అయినా నీకు కనెక్ట్ అవ్వాలంటే, అరే మా మనిషి ఇంత ఏడ్చాడు, వాళ్ళు నిజంగా అంత బాధ పెడతారని చెప్పి అంత కనెక్ట్ అవ్వాలనుకుంటే నువ్వు మళ్ళీ నెక్స్ట్ డే మాకు ఎన్ని కూడా ఉన్నా మేమందరం కలిసిపోతాం, బర్నీ గారు వరస్ట్ అని చెప్పి నువ్వు స్టేట్మెంట్ పాస్ చేస్తే వాళ్ళు నేను ఎలా సపోర్ట్ చేస్తారు? కనీసం నువ్వు సపోర్ట్ చేసే సపోర్టర్స్కైనా నీకోసం డిఫెండ్ చేసుకుని ఒక పాయింట్ అయినా ఇవ్వయ్యా మనీషు. మరి ఇంత దారుణమా? అరే ఎలారా బాబు మిమ్మల్ని సెలెక్ట్ చేసింది? ఇంకా నిన్ను ఈ మాత్రం దానికి శ్రీముఖి లాస్ట్ మూమెంట్లో వచ్చి నో అంటే నాది అభిజిత్ ఒక డిసిషన్, సో ఈ మధ్యన మేము సెలెక్ట్ చేస్తున్నామని చెప్పి చెప్పడం. ఇంత వరస్టా? ఏ యాంగిల్లో కూడా వీళ్ళు అన్ఫిట్ కాదండి. ఇంకొకసారి బిగ్ బాస్ అగ్నిపరీక్ష షో అని పెట్టి కామర్స్ని తీసుకునే స్టేజ్ కూడా దాటిపోయింది. వరస్ట్. ఇంత దారుణమా? సరే, సండే ఎపిసోడ్ అయిపోయాక సంజన గారు ఏమంటారంటే టెనెంట్స్కి ఫుడ్ కావాలంటే నన్ను అడగండి, నేను ప్రియాతో డిస్కస్ చేసి మీకు ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ నేను ఇస్తాను అని చెప్తాను. దీనికి శ్రీజ మీరు ఇచ్చేటప్పుడు కూడా చెప్పాలంటది. ఎందుకు అంత అరగండు? ఏదో మీద పడిపోయినట్టు మాట్లాడడం ఎందుకు? సంజన గారి మీద ఒక రెస్పెక్ట్ లేకుండా, ఆమె ఒక హీరో అయినా, ఆమె కొన్ని సినిమాస్ చేసింది, సరే అట్లీస్ట్ కొంచెం రెస్పెక్ట్ అనేది ఇచ్చి మాట్లాడాలి కదా. మరి ఇంత దారుణమా? ఫుడ్ అప్పుడు తర్వాత సంజన గారు అంటారు కదా, అప్పుడు శ్రీజ గారు ఏమంటారంటే ఫుడ్ అంతా రైట్ ఉంటుంది, తినేది కూడా లెక్క పెట్టదు. ఓకే, అప్పుడు శ్రీజ గారు ఏమంటారంటే ఫుడ్ మీద మీ ఒక్కరికి రైట్ ఏమి ఉండదు, ప్రతి తినే మీదకి మీరు లెక్క పెడతారా అని చెప్పి కొంచెం ఓవర్గా ఆరోగ్యంగా మాట్లాడితే సంజన గారు అంటారు నీ అంత మాట్లాడే శక్తి నాకు లేదంటే అయితే వెళ్ళి తినిరాపో అని మాట్లాడుతుంది. ఎందుకు ఇంత ఆరోగ్యంగా? ఎందుకు? అరే మరీ అంత తీసి పడేసినట్టు వెళ్ళి తినిరాపో. అదా నువ్వు ఇచ్చే రెస్పెక్ట్? నోరు మీద పడేసుకోవడమే. మేము ఎట్లా బిహేవ్ చేస్తున్నాం అంటే, శ్రీజ అండ్ ప్రియ ఈ హౌస్ మాది, మాకు బిగ్ బాస్ రాసిచ్చిండు, ఇక ఇది మాదే, మేము ఉన్న 105 రోజులు మేమే దీనికి ఓనర్స్గా ఉంటాం, మేము చెప్పిందే కరెక్ట్ అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళ వాయిస్ వింటేనే నిజంగా బ్లడ్ బాయిల్ అవుతుందండి. నిజం, టు బీ ఫ్రాంక్, ఎవరైనా
అది చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఎంత అంటే అంత బ్లడ్ బాయిల్ అవుతుందండి. ఆ తర్వాత స్టాకిస్ట్ గురించి డిస్కషన్ చేస్తారు. ఏమంటుందంటే సంజన గారు, ఫర్ సపోజ్ ఒక 50 ఎగ్స్ వచ్చాయని 50 ఎగ్స్ సారీ 50 ఎగ్స్ ఆరు 50 అరటిపండ్లు 50 యాపిల్స్ వచ్చాయనుకోండి. మనం మొత్తం 8 మంది ఉన్నాం. 8, 5, 40 అంటే 40 తీసుకుందాం. ఎవరి వాళ్ళని డివైడ్ చేసుకుందాం. మిగిలిన 10 యాపిల్స్‌కి మాత్రం మనం స్టాకిస్ట్‌ని పెట్టుకుందాం. అతను మనం ఇంప్రెస్ చేసిన దాన్ని బట్టి వాళ్ళకి ఇస్తాడని చెప్తాడు. అప్పుడు శ్రీజ ఏమంటదంటే, ఫుడ్ స్టాకిస్ట్‌కి ఎవరు ఒప్పుకుంటారండి? ఫుడ్ మానిటరింగ్ ప్రియా దగ్గర ఉంది గదా! ప్రియా చూసుకుంటుంది. అది ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? అలా ఎలా ఇస్తారు? మీరు ఒకరి యొక్క వర్క్‌ని ఇంకొక వర్క్‌కి ఎలా ఒప్పుకుంటారు? అని చెప్పి మాట్లాడుతుంది. అరే ఇస్తే ఏంటమ్మా? ఇప్పుడు వంట చేసే వాళ్ళ మీద మానిటరింగ్ చేస్తున్నారు ప్రియా. ఇప్పుడు స్టాకిస్ట్ మీద ప్రియా గారే మానిటరింగ్ చేస్తారు. దాంట్లో తప్పేముంది? నువ్వెందుకంత ఫీల్ అవుతున్నావు? అసలు ప్రియా కోసం నువ్వెందుకంత మాట్లాడుతున్నావు? నీ క్లీనింగ్ నీది ఏంటి లాండ్రీ సెక్షన్, నీ లాండ్రీ సెక్షన్‌లో మాట్లాడుకో గదా! దానికి మనీష్ ఏమంటాడంటే, నేను ఖాళీగా ఉన్నాను, నాకు ఇస్తే బెటర్ అంటే, దానికి సంజన కూడా అవును నాకు నేను మనీష్‌కి ఇవ్వాలి అనుకుంటే, ఇక్కడికొచ్చి కూడా శ్రీజ ఏమంటది తెలుసా? ఇగో స్టాకిస్ట్ నీకైతే ఇవ్వరు. నేనైతే తీసుకుంటా. నేను లాండ్రీ వర్క్ చేస్తుంటా. సో నేనైతే తీసుకుంటా. నీకెందుకు ఇవ్వాలి? అంటే నీకు పని లేదు కాబట్టి నువ్వు ప్రియా పనిని దోచుకోవాలని చూస్తున్నావా? నువ్వు ప్రియా పనిని తీసుకుందామని చూస్తున్నావా? అంటే మరి నీకు కూడా పని ఉంది అని అవును నేను తీసుకుంటా. నాకు ఆల్రెడీ ఆ లాండ్రీ ఉంది కాబట్టి నేను ఇంకోటి యాడ్ చేసుకుంటా. అంటే నీకొక పని ఉండి నువ్వు తీసుకుంటే నువ్వు ఒక మానిటరింగ్ చేస్తూ నీకొకటి కావాలి. పాపం 1 వీక్ నుంచి ఏ పని లేకుండా ఉంటే అతను ఒకటి మానిటరింగ్ చేస్తా అంటే మాత్రం వద్దు. వాహ్! సరే ఇక్కడ మనిషిది ఏం పెద్ద అది కాదు. ఆ తర్వాత అసలు నువ్వు ఏమంటాడంటే నీలాగా అరవడం నాకు రాదని చెప్పి మనీష్ అంటాడు. అంటే నీలాగా అరవడం కాదు. నువ్వెలాగో నన్ను కారణం చేస్తున్నావు అని చెప్పి సింపతి చేస్తున్నావు అని చెప్పి ఏడుస్తావు కదా మనీష్, నువ్వు వెళ్ళి అలాగే మూలకెళ్ళి ఏడుపో అంటాడు డైరెక్ట్. మూలకెళ్ళి ఏడ్చుకో అంటది ఆమె. అన్నట్టుగానే మనోడు మూలకెళ్ళి ఏడ్చాడండి. మూలకెళ్ళి ఏడ్చి అన్ని మాటలని వీళ్ళ మీద సెల్ఫిష్, రూత్‌లెస్, ఈడియట్స్, వీళ్ళు కామనర్స్‌కి ఒక గలీజ్ మచ్చ అని చెప్పి అన్ని మాటలు అంతా ఏడ్చాడు. అయ్యో పాపం మనిషి ఎంత బాధపడుతున్నాడు. అట్లీస్ట్ ఇప్పుడైనా ఒక మంచి గేమ్ ఆడతాడని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేశాను. నెక్స్ట్ డే మొత్తం జీరో. టోటల్‌గా అథాపాతాళంగా పడిపోయిందండి. అక్కడ ప్రియ గారు తర్వాత వచ్చి ఆ స్టాకిస్ట్‌కి ఆమె ఒప్పుకోలేదు. స్టాకిస్ట్ పని అలాగే ఫుడ్ మీరు ఎవరికి వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటే నేనెందుకున్నట్టు ఇక్కడ అని చెప్పి ఆరోగెంట్‌గానే తీసిపేసినట్టు మాట్లాడింది. మాట్లాడిన తర్వాత అక్కడికి అయిపోయిందండి. వీళ్ళందరికీ సంజన గారే కరెక్టు. 100% సంజన గారే కరెక్టు. ఏం చేసింది సింపుల్‌గా ఎర్లీ మార్నింగ్ 8:33కి ఆరెంజెస్ అనేది దొంగతనం చేసింది. ఎందుకు దొంగతనం? నేను ఈ విషయంలో సంజన గారు కరెక్ట్. ఎందుకంటానంటే స్టాకిస్ట్ లేని వాళ్ళు వీళ్ళకి తెలియాలని చెప్పి ఆమె చేసింది. వెంటనే ఆ విషయం ప్రియకి తెలియడం, ప్రియ వచ్చి అందరి మీద అరవడం, ఎవరు దొంగతనం చేశారని చెప్పి దొరికిన తర్వాత అప్పుడు చెప్తానని చెప్పి ఫస్ట్ వెళ్ళి కెప్టెన్ రూమ్స్‌లో ఎతకడం. ఆ తర్వాత సరే ఫైనల్‌గా అయితే తను దాచిపెట్టిన ప్లేస్‌లో దొరికింది. దొరికిన తర్వాత అక్కడ తనుజ గారిని, బర్నీ గారిని అక్కడ రిమైనింగ్ వాళ్ళందరినీ మీకు ఇంత దొంగతనం చేస్తుంటే కనిపించట్లేదా? కళ్ళు కనిపించట్లేదా? మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నేనొచ్చి దొరకబట్టి అంటే అసలు నువ్వేం చేస్తున్నావు? నీకొక పనుంది. నీ పనికి నువ్వు వెళ్ళినావు. ఆ టైంలో దొంగతనం జరిగింది. అలాగే వాళ్ళకి పని ఉండదా? 24 గంటలు కిచెన్ రూమ్‌లో ఎవరు ఏం దొంగతనం చేస్తున్నారు అని చెప్పి చూసుకుంటారా? ఆయన వాళ్ళు ఉన్నప్పుడే దొంగతనం జరుగుద్దా? అది లేనప్పుడు జరగచ్చు కదా! అక్కడ తనుజ గారిని ఎందుకు క్వెషన్ చేయాలి? మీ ఓనర్స్ కూడా అక్కడ అందరూ తిరుగుతూనే ఉన్నారు కదా! అసలు హౌస్‌లో ఎక్కువ శాతం ఉండేది మీ ఓనర్సే కదా! నువ్వు ఎవరిని అడగాలి? వాళ్ళనే కదా! ఈ కుకింగ్ వాళ్ళు వచ్చి కుకింగ్ చేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ తర్వాత అక్కడ ఉండరు. కానీ త్రూ ఔట్ హౌస్‌లో ఉండేది మీరే కదా 24/7. మరి మీరు చూసుకోవాలి కదా! మీకు కళ్ళు కనిపించట్లే అని చెప్పి మీరు తనుజ గారిని ఎలా అడుగుతారు? ఆరోగెన్సీ మీద పడి మాట్లాడడం. ఆ తనుజ ఉన్నప్పుడే గొడవ జరుగుతదా? ఆ మాత్రం తెలీదా? ఇంత సెన్స్‌లెస్‌గా ఎట్లా మాట్లాడతారు ప్రియ గారు? మీద నోరు పడేసుకొని మాట్లాడడం తప్ప వీళ్ళకసలు ఏ మాత్రం గూడా అదేంటండి సెన్స్ లేదండి. బేసిక్ కామన్ సెన్స్ లేదు. కామనర్స్ అంటేనే చిరాకు. కామన్ ఆడియన్స్‌కి నచ్చట్లేదు. వీళ్ళని ఎంత తొందరగా బయటకు పంపిస్తే అంత మంచిది. అక్కడ తనుజ గారు ఉన్నప్పుడు దొంగతనం జరుగుద్దా? వెంటనే ఏమైంది? మళ్ళీ మీటింగ్ పెట్టుకొని స్టాకిస్ట్‌గా మనీష్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. అయిపోయింది కదా! అక్కడికే. క్లియర్ కట్‌గా అయిపోయింది కదా! ఇదే స్టాకిస్ట్ ఏదో నిన్న నైట్ డిస్కషన్ చేసింది అదే కదా! ఆ వాల్యూ తీసుకొచ్చింది. అందుకే సంజన గారే కరెక్ట్. ఇలాంటి వాళ్ళకి 100% సంజన గారే కరెక్ట్. అది రైట్ ఆర్ రాంగ్ అని పక్కన పెడితే దాన్నేమంటారు? వీళ్ళ యొక్క పొగరికి, వీళ్ళ యొక్క అహంకారాన్ని తగ్గించాలంటే ఖచ్చితంగా సంజన గారు హౌస్‌లో ఉండాల్సిందే అండి. సరే ఆ తర్వాత డైరెక్ట్ మనం మాస్క్ మ్యాన్ గురించి మాట్లాడుకుందాం. అబ్బా! ఈయన మహా కమలాసన్ అబ్బా! సరే ఇతను హర్ట్ అయ్యాడు ఆ విషయంలో. అతన్ని అందరూ కలిసి నెగెటివ్‌గా పోర్ట్రే చేశారు. నా ఉద్దేశ్యం అది కాదు ఆడవాళ్ళ విషయంలో అని చెప్పాడు. ఆ ఫుడ్ తినలేదు, అంతా తినలేదు. అక్కడికెళ్ళి సీన్ చేసిన తర్వాత బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్‌లోకి రమ్మన్నాడు. ఆడికెళ్ళిన తర్వాత ఈయన నేను అన్నీ చూసి వచ్చానండి. బిగ్ బాస్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఇక్కడికొచ్చాను. బయట సొసైటీ ఎలా ఉంటుందో లోపల బిగ్ బాస్ హౌస్‌లో అలాగే ఉందండి. నాకు నచ్చట్లేదు అని అన్ని మాటలు చెప్పిండు. సరే బాధపడ్డాడని చెప్పి పాపం మా రామరాతోని తీసుకొచ్చి రామరాతోని కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి
మాస్క్ మ్యాన్ గారిని బాగా చూసుకోండి అని చెప్పాడు. అంత చెప్పి అన్ని మాటలు చేసి ఇతను నామినేషన్లోకి వచ్చిన తర్వాత శ్రీజని కదా నామినేట్ చేయాల్సింది, చేయలేదు. సరే అది ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఇంత నీకు తెలీదా, నువ్వు అన్ని వేసి నువ్వు బిగ్ బాస్ చూసి వచ్చిందా, నీకు బిగ్ బాస్ హౌస్లో వీళ్ళు ఇదంతా కావాలని కంటెంట్ కోసం చేస్తున్నా, ఫుడ్ తినకుండా ఉన్న రోజు బిగ్ బాస్ హౌస్లో ఇవన్నీ ఉంటాయని చెప్పి నీకు తెలీదా? నీకు తెలియకుండా నువ్వు హౌస్లోకి వచ్చావా? కావాలని చెప్పి కంటెంట్ క్రియేట్ చేయడం కాకపోతే నేను ఫుడ్ తినడం నాకు ఏది వద్దు అని అంటే ఎందుకు వచ్చావు నువ్వు అసలు హౌస్లోకి? నీకు తినకపోతే ఇక్కడ బతిమలాడి తినిపించే వాళ్ళు ఉన్నారా? నువ్వు బిగ్ బాస్ అన్ని యూస్ వచ్చినప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఇలానే ఉంటుంది, ఇలానే ఫేస్ చేయాలని నీకు తెలీదా? కంటెంట్ కోసం కావాలని చెప్పి నువ్వేదో క్రియేట్ చేయడమే తప్ప వాంటెళ్ళి ఇతను ఎంత వరస్ట్ అంటే సంజన గారు ఈమె పేరేంటి తనుజ గారు ఇతన్ని నామినేట్ చేస్తుంది. తనుజ ఏం చేస్తుంది అంటే నువ్వు నన్ను నీ బిహేవియర్ బాలే అని చెప్పి నువ్వు పెట్టేటప్పుడు చిరగ్గా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇట్లా నన్ను నామినేట్ చేస్తావండి. అసలు నీకు సంబంధం లేని పాయింట్స్లో నువ్వు వేరే వాళ్ళకి సంబంధంతో నువ్వు వచ్చి మధ్యలోకి దూరి మరి నా మీద కరిచి మరి నా మీద ఎక్కువ వర్డ్స్ లూజ్ అయ్యావు, సో అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పి అంటది. దానికి ఈయన ఇచ్చేది నువ్వు చిరగ్గానే పెట్టావు, నాకు పక్కన వాళ్ళు ఎవరైనా తినకుండా ఉంటే నాకు నచ్చదు. ఫస్ట్ డే రోజు అంట ప్రియా గారికి ఫుడ్ లేకపోతే ఆమ్లెట్ వేసుకొని తినిందంట. సో అలా తినింది, అలా అవ్వకూడదు కాబట్టి నేను కొంచెం రైస్ ఎక్కువ పెట్టమని చెప్పాను, వెంటనే చిరాకు పడుతున్నావు అంటుంది. ఒక్కసారి కామెంట్ చేయండి మాస్క్ మ్యాన్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే. ఏ రోజైనా మాస్క్ మ్యాన్ చిరాకు పడకుండా నార్మల్ వేలో మాట్లాడింది ఉందా ఎవరి మీద అయినా? నవ్వుతూ ఒక్కరితోనైనా మాట్లాడిందా? అసలు నువ్వే మొహం చిరాకు పెట్టుకొని మాట్లాడి నువ్వు ఇంకొకరిని ఎలా జడ్జి చేస్తావు మాస్క్ మ్యాన్? సరే నువ్వు నిజంగానే ఫుడ్ విషయంలో పక్కన వాళ్ళ కోసం అంతా ఆలోచిస్తా, నాకు అలా కాదు, నాకు అందరు ఈక్వల్, పక్క వాళ్ళ ఫుడ్ కోసం ఆలోచించడం కూడా తప్ప అని చెప్పి నువ్వు తనజ గారిని క్వశ్చన్ చేస్తావు కదా. మరి పక్క వాళ్ళు అన్నప్పుడు ఏమో పేరేంటి రీతు చౌదరి వచ్చి మీ దగ్గర తింటే మీరు ఏమన్నారు? మీరు మాకన్నా ఎక్కువ మీరే తింటున్నారు ఫుడ్ అన్నారు. మరి ఎందుకన్నావా అండి? నీకు అసలు ఫుడ్ విషయంలో ఎలాంటి లేదు కదా, ఎవరైనా తినచ్చు, ఎంతైనా తినచ్చు అన్న గొప్ప మహానుభావుడివి నువ్వు. మరి ఏమైంది? రీతు చౌదరి తింటే మాత్రం ఎందుకమని క్వశ్చన్ చేసిన మొహం మీదనే రీతు చౌదరి నువ్వు హౌస్లోకి ఎక్కువసేపు స్పెండ్ చేస్తున్నావు, నువ్వు ఎక్కువ మాకన్నా ఎక్కువ ఫుడ్ తింటున్నావు అని చెప్పి ఎందుకమని అంత పెద్ద బాధపట్టేలాగా మాట్లాడావు? నీకు తెలుసు నీ స్టేట్మెంట్స్ నువ్వే కాంట్రాక్ట్ చేసుకున్నావు. అంటే మీద పడిపోయి మాట్లాడుతున్నావు. వరస్ట్ బిహేవియర్. ఒక స్టేట్మెంట్ పాస్ ఇస్తే దానికి తగ్గట్టుగానే ఉండు. ఆ తర్వాత ది గ్రేట్ మనీష్ వచ్చాడండి. అమ్మ ఈయన ఎంత పెద్ద లాజికల్గా ఆయన ఎవరు బర్నీ గారిని నామినేట్ చేస్తారు అనుకున్నా. ఆయన సింపుల్గా నువ్వు డాలర్ ఎందుకు తీసుకొచ్చావు, నువ్వు మా మధ్య ఐక్యతను దెబ్బతీయాలని ట్రై చేస్తున్నావు, నువ్వు మమ్మల్ని ప్రోవోక్ చేస్తున్నావు, నేను తిన్న చపాతి డస్ట్బిన్లో పడేసింది, నువ్వు వాంటెళ్ళి అందరు ఉన్నప్పుడే కావాలని చెప్పి పాయింట్అవుట్ చేసి మా మధ్య గొడవలు పెట్టాలని ట్రై చేస్తావు, నువ్వు కొంతవరకు సక్సెస్ కూడా అయ్యావు. అసలు నువ్వు నామినేట్ చేయాల్సింది ఎవరినయ్యా బాబు? ఎవరిని? శ్రీజాని, ప్రియని కదా. నీతో ఇబ్బంది, నువ్వు వాళ్ళని నామినేట్ చేయకుండా వీళ్ళని నామినేట్ చేయడం ఏంటి? దానికి బర్నీ గారు చాలా కూల్గా యాక్చువల్గా ఆ రోజు అసలు అనవసరంగా నేను డిమాండ్ పవర్ని నామినేట్ చేసిన, నిన్ను నామినేట్ చేయాల్సింది, నా వల్లనే నువ్వు సేఫ్ అయ్యావు, కాకపోతే ఇప్పుడు నువ్వు నన్నే క్వశ్చన్ చేస్తున్నావు, ఇట్స్ ఓకే, ఆడియన్స్ చూస్తున్నా అని చెప్పి సింపుల్గా కట్టే కొట్టు తెచ్చేలాగా తేల్చేసి వెళ్ళి ఆ రంగు పూసుకున్నాడు. ఆ తర్వాత ఇతను వెళ్ళి రీతు చౌదరిని నామినేట్ చేశారు. రీతు చౌదరిని అంటే మనిషి రీతు చౌదరిని నామినేట్ చేస్తే ఏం చెప్పాడంటే నువ్వు హౌస్లోకి వితౌట్ పర్మిషన్ వస్తున్నావు, నువ్వు ఎక్కువసేపు మాకన్నా ఎక్కువ హౌస్లోనే స్పెండ్ చేస్తున్నావు అంటే రీతు చౌదరి చాలా బాగా అడిగింది. నేను ఎప్పుడు వితౌట్ పర్మిషన్ వచ్చానో చెప్పండి అనింది. ఒక్కరి దగ్గర సమాధానం లేదు, ఒక్కరి దగ్గర కూడా. నువ్వు ఒక వ్యక్తి మీద అలిగేషన్స్ వేసి ఒక పాయింట్ చెప్తున్నప్పుడు నీ దగ్గర ప్రాపరు పాయింట్ ఉండాలి. ఆమె పలానప్పుడు ఈ టైంకి నువ్వు కావాలని చెప్పి వితౌట్ పర్మిషన్ హౌస్లో అడుగు పెట్టావని చెప్పి చెప్పాలి. ఆ చెప్పే దమ్ము లేనప్పుడు నువ్వు ఆ పాయింట్ తీసుకొచ్చి నామినేట్ చేయకూడదు. ఆమె అంత క్లియర్ కట్గా అడుగుతుంది, నీ దగ్గర సమాధానం లేదు. అసలు నీ దగ్గర సమాధానమే లేదు, బట్ ఏదో వాంటెడ్గా. ఎందుకంటే పాయింట్ లేదు, పాయింట్లెస్ పాయింట్తో నామినేట్ చేశాడు. అసలు వీళ్ళిద్దరు కాదు కావాల్సింది, ఇతనికి కావాల్సింది, ఇతను చేయాల్సింది ప్రియా అండ్ శ్రీజని. అది బుద్ధి బుర్ర ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు, ఒక మనిషికి తప్ప. సో మనిషికి బుద్ధి బుర్ర లేదన్నట్టు, అంతే సింపుల్ థింగ్. అండ్ తనుజ ఫ్లోరా గారిని నామినేట్ చేసింది. నువ్వు ఏదైనా ఉంటే కనుక దాన్ని కావాల్సుకొని చాలా షో చేస్తున్నావు, ఏదైనా ఉంటే వెంటనే తెలుసుకోలేకపోతున్నావు, వాంటెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నావు, నువ్వు కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తావు. ఈచ్ అండ్ అదేది సంజన గారి దగ్గరికి వెళ్ళి కొన్ని అదే బిగ్ బాస్ మరి ఎందుకో చూపించలేదు తెలియదు. సంజన గారి విషయంలో ఫ్లోరా సైని గారు ఏదో పెద్ద వర్డ్ యూజ్ చేశారంటే భూత వర్డ్, అది కట్ చేశారు. మనకి అది ఎపిసోడ్లో టెలికాస్ట్ అవ్వలేదు, అలాగే లైవ్లో కూడా టెలికాస్ట్ అవ్వలేదు. సో మనకు తెలియదండి అది ఏం జరిగింది అనేది. ఇది ఎపిసోడ్ చూసాక నాకైతే ఈ కామర్స్ టోటల్ కన్ఫ్యూజ్ అనిపించింది. వీళ్ళు ఎందుకు హౌస్లో ఉన్నారా అనిపించింది. వీళ్ళని తొందరగా నాగార్జున గారు గెంటేయండి బయటికి, దట్స్ ఇట్. వీళ్ళని గెంటేయండి, ఇంకొకసారి కామర్స్ని తీసుకోకూడదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారండి. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.